ఆమెన్. హల్లెలూయా. అంటే మరియా దేవుని మాటకు కట్టుబడింది, మరియా దేవుని మాటకు లోబడింది కాబట్టి స్త్రీలలో ఆశీర్వదించబడింది. ఆమెన్. ఈరోజు ఈ స్థలములో నుండి దేవుని మాటను అంగీకరించి దేవుని మాటను హృదయంలో స్వీకరించి మీరు వెళ్ళగలిగితే మరియ కంటే గొప్ప శ్రేష్ఠులుగా మార్చబడతారు. ఆమెన్. లోకాసు వార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఒక తల్లి అడుగుతుంది, అయ్యా నిన్ను గర్భమును మోసిన తల్లి ఎంత గొప్పది అంటే, నిజమే, కానీ నా దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాటకి ఎవరైతే లోబడతారో వారు మరియ కంటే గొప్పవారంట. ఈరోజు మరియ కంటే గొప్పవారిగా మార్చబడాలి అంటే విన్న వాక్యాన్ని పట్టుకొని వెళ్ళండి, ఇక్కడ దొలకమాకండి. ఆమెన్. హల్లెలూయా. చలికాలం రాగానే కోడి ఏం చేస్తుంది తెలుసా? పొయ్యిలోనికి వెళ్తుంది, బూడిదంతా మీద వేసుకుంటుంది, బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? దులిపేస్తుంది. క్రైస్తవుల్లో ఉన్న లక్షణం ఏంటి? వింటారు, బాగా వింటారు, ఎంతసేపు అని వింటారు, కానీ వెళ్ళేటప్పుడు మర్చిపో. తర్వాత దినం అడిగారు అనుకోండి, ఏం చెప్పారండి తెలియదు. ఆమెన్. హల్లెలూయా. ఆ వాక్యము నీలో ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమెన్. ఈరోజు ఈ స్థలములో నుండి ఆశీర్వదించబడి బయటికి వెలుదురుగాక. మరియ కంటే గొప్ప శ్రేష్ఠులుగా ఈరోజు సంఘము మారునుగాక. ఆమెను. అందరూ లేచి నిలబడండి. నన్ను క్యాండిల్స్ అందించండి, కేక్ ఇక్కడ పెట్టండి.